మంచి గారు మీరు ఏం తింటున్నారండి సార్? What are you going to be eating? I'm starting with some egg, then I'll move on to other things. Can I see the egg? I mean, the world can see. No, it's okay. Why It's just do an you hide omelette. this from the But camera? there's nothing. Okay, lovely omelette. నేను అందరితో ఏం చెప్తున్నా అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇది ఇంటర్నేషనల్ క్రూ ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్రిటిష్ యాక్టర్స్ ఉన్నారు. రీతు గారు, జనరల్గా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? సో నాకు జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం. ఐ లవ్ సూషీ అండ్ థింగ్స్ లైక్ దట్, బట్ నథింగ్ లైక్ బేసిక్ అన్నం పప్పు. దట్స్ మై కంఫర్ట్ ఫుడ్. అంటే చెప్పాల్సింది చెప్పేసి బ్యాలెన్స్ చేయడానికి అన్నం పప్పు. నో, ఐఎమ్ అ బిగ్ ఫుడీ, సో ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ మాతో కుజిన్స్. కలిసి తినలేదు ఎందుకని? ఇప్పుడు తింటున్నాం కదా, మేకింగ్ అప్ ఫర్ ఇట్. ప్రమోషన్స్లోనా? అంటే ఈయన అడగలేము జనరల్గా, ఎందుకంటే మన అందరం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం. ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం ఆయన పెద్దగా అడగకూడదు. Actually, I'm curious to know what food you like, because I don't think we've ever spoken about this. Yeah, we haven't. అంత మాట్లాడుతున్నారు food, ఫుడ్ గురించి I- మాట్లాడుతున్నారు. We had About Asian food. food. We had Asian food Oh, together yeah. at Vizag. While we were shooting for Vizag. It was yeah. like a Chinese Yeah, we slash had Japanese, we had sushi. Yes. She's very like strict Yeah. with her diet. You know, she eats like healthy food and like Yeah. clean food. What do you mean? We all eat bad food. No, Unhealthy food. She's a lot more particular. I'm I very feel. Have you ever eaten sweets? Like I've never seen you I eating. Like, nearly finished that box of mithai that you and your mum got. oh, you did? Solo. Indian It didn't make it to London. Only the brownies made it to London. కాదు, ఈవినింగ్ అందరూ బయట కూర్చొని తింటున్నాం, మధ్యలో లంచ్ బ్రేక్లో మీరు కూడా జాయిన్ అవునా? నో, నేను బయట తిన్ను. ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి వస్తుందంట. Clean eating. That's what I mean. Biggest luck for me is I don't know taste that much. అంత బాగానే ఉంటాయి. నాకు నచ్చలేదంటే కనుక వరస్ట్ కదా. హోటల్స్ పెట్టుకుని ఈ మధ్య కొత్తగా రోబోట్స్ తో స్టార్ట్ చేసేయండి. మొన్న నైట్ వచ్చాం మేము ఇక్కడికి, వస్తే ఇవన్నీ రోబోట్ చేసిందని. ఇప్పుడు అది బాగా చేసిందని చెప్పాలా, బాగా సెట్ చేశారని చెప్పాలా నాకు అర్థం. చిన్నప్పుడు as a family when we used to travel, my parents used to crave for Indian food. సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము, వై ఆర్ దే క్రేవింగ్ ఇండియన్ ఫుడ్. బట్ నౌ ఐ అండర్స్టాండ్ like how much like we don't value Indian food. It's home enough, I comfort food, even for me. Like I start missing Indian always, food. Yeah. always. Even at home, we just eat Indian food. How's the bother? అన్న, మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చిన్న ఇడ్లీ బండి, చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సార్. మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి? రొటీన్ లవ్ స్టోరీ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే. మా ఆ టైంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ, ఇష్టాన్ని కొడుతున్నాం. సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు. అందరూ డైరెక్టర్, నేను, రెజీనా, కెమెరామెన్ ఒకే కారులో వెళ్తుంటాం. దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ నాకు ఈ ఆలూ పరాతాలు అలవాటు చేశారు. లైక్ అక్కడక్కడ వేడిగా చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇట్స్ సో గుడ్. నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. మీరు అసలు మనం బయట దిగి పాకలు కేకలు అవన్నీ. Actually, Naku, like I forgot to mention, like I love dosa as well. I can eat dosa for breakfast, lunch and dinner also. This is lovely. యాక్చువల్లీ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం. లైక్ ఇడ్లీ విత్ నెయ్యి అండ్ పౌడర్. Peanut chutney. నేను అప్పుడప్పుడు ఐ ఈట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో. సార్ మీకు సార్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వేరే కంట్రీలో కానీ మన ఇక్కడ లొకేషన్కి వెళ్తే ఎక్కడన్నా? ఐ లైక్ నాన్ వెజ్. నాన్ వెజ్ కాదు, ఐఎమ్ ఏ ప్యూర్ నాన్ వెజిటేరియన్ మామూలుగా అయితే. అందుకని ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్. వి బోత్ హ్యాడ్ మిర్చి మసాలా అన్న మన వైజాగ్ బీచ్ దగ్గర. Oh yes, what was that? It was delicious. రోడ్డు మీద చేద్దాం Some street food. కదా, నేను ఊరికి అసలు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు పెట్టా. అంటే వాళ్ళకి తినేసింది సార్ వైజాగ్ రివర్ చికెన్ సార్. చికెన్ ఎలా చేస్తారు అవి? సార్ మన గ్రిల్ లాగా సార్, మన కోల్ పెట్టి పైన సోలో కోల్ పెడతారు. కింద కోల్ పెట్టి గ్రిల్ చికెన్ లివర్, మటన్ లివర్. We can't do it. చీక్లెస్ రోబోట్ ఏమండి, నేను భోజనం గురించి మాట్లాడినా కూడా బిజినెస్ ఆలోచిస్తున్నాను సార్. నేను ఘోరం. Sandeep, being his usual selfless సెల్ఫ్లెస్ అది. person that he is,
సబ్బా ఇవిడు వచ్చింది నేను డ్రా చేయడానికి ట్రై చేస్తుంది. ఐఎమ్ సేయింగ్ నైస్ థింగ్స్ ఆల్సో యు ఆర్ సేయింగ్ ట్రోల్. నీకు మంచి విషయాలు చెప్పి డ్రా చేస్తుంటుంది. చాలా రేర్గా చెప్తుంటారు కదా. చాలా రేర్గా చెప్తుంటారు. రైట్ వీక్. That's why I wanted Anshu beside me so that we can be a team and like bully you both. No, if you boys become a team, we will not even exist in that game. Once again. So be careful. ఐ వాంట్ సంబడి టు ట్రై దట్ పలావ్. అన్న బయట పులిహోర ఉందన్న. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఈట్. కావాలన్నాడా సార్? కావాలని అన్నాడు. వెజిటేరియన్ అయితే మాత్రం మరి సార్ మీకు అర్థం కాల, మనోడు వేరే డైనింగ్ లో పనిచేసాడు. ఇది నాకు మాత్రం అర్థమైంది. సరే ఇప్పుడు రైటర్ కాదు రైటర్లను పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్న సినిమాకి వద్దాం. ఏంటి హౌ ఇట్ finally, ఎంతసేపు? ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ధమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? దమ్మక్క ఏంటి సారీ మజాక. ఏంటిది బాబు మేము బాబు ఉన్నదా? మాకు నువ్వు దమ్మాక అండంలో ప్రాబ్లం లేదు, మళ్ళీ ఐపీ రైట్స్ కేసు వేస్తాను అంటున్నారు. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్, అది బ్లాక్ బస్టర్, ఇది బ్లాక్ బస్టర్ కాదు. టిల్ నౌ యువర్ దమ్మక్క డియో. అవును They've not మజాక డియో అవుతారు guys. అంతేనా? మీరు ఎలా అవ్వమంటే అలా అయిపోతాం సార్. ఎలా అవ్వమంటే అలా అయిపోతాం. ఏదోటి అయితే చాలు. అయిపోతా ఏదోటి అయితే చాలు అని. చెప్పండి అన్న, మజాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి? అదే సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చింది పెడుతున్నారా? రెగ్యులర్గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తాడు సార్, కంటిన్యూ సూపర్ అంట, ఫ్యాంటాస్టిక్, సందీప్ అన్న బాగున్నాడంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటాడు. ఈసారి మా సర్కిల్లో జోక్ ఉంది సార్, ఒక కథ ఏదన్నా మా అసిస్టెంట్లు అంటుంటారు, ఒక కథ ఏదన్నా ఎక్కట్లేదు ఒకసారి సందీప్ చెప్పి సీరియస్గా అంటారు. మాలో చాలా కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు సందీప్తో వెనెవర్ సందీప్ సెంట్ మే స్టోరీ, అది సినిమా అయితే కనుక ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. నేను చేసేది లేదు అనేది తను చేసినా చేయకపోయినా పంపించాడంటే, నేను ఓకే చేశానంటే, ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా స్టోరీస్ నేను ఎలా ఫుడ్ ఎలా చూస్ చేసుకుంటా, నేను కూడా స్టోరీస్ అలా చూస్ చేసుకుంటాడు. ఎందుకంటారు? Because he knows what people want కదండి, అందుకే ఆ టైటిల్ పీపుల్. మొత్తం వినిపించలే, మర్చిపోయి బిట్టు అందుకే ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుంది. అంట. సందీప్, మీరు యూఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ లైవ్, ఇది టీజర్ లాంచ్ అనమాట. సడన్గా పీపుల్ స్టార్ అంటే ఐ ఓన్లీ నేమ్డ్, ఎందుకనేది ఆయనకి తెలియదు. షీ టోల్డ్ నౌ. You are actually a people star. Seeing you with people. No, please don't be. Own it and enjoy it. ఇంకా అయిపోయిందన్న, నెక్స్ట్ 20-30 years మీతోనే ఉంటుంది అది, మీరు వద్దన్నా కూడా మీతోనే ఉంటుంది అది. అంటే సంతోషం. Very good thing about Sandeep that he involves so much in his films. Like he wants to give the best output to the audience. నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయం నోట్ చేసింది ఏంటంటే, అంశు గారు జనరల్గా మామూలుగా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడతాను అందరూ అంటారు, నేనే సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయిందంటే అంశు గారితో. అంటే అప్పుడప్పుడు నేను ఓకే మీరు అయిపోయాక చెప్పండి అంట. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్మ గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు. ఈ సినిమాలోనే మాకు డిస్కవరీ అయింది. ఇట్స్ వెరీ I think there's more to me than just this. I think there's more to me than just this. How much I talk, whether I talk less, whether I talk more. You know, there's so much more to me. She's such a What is deep. more tell us? She's such a deep person. Very. She's a vibe. Trust me, you really need to have He that also used to say one-to-one. that about me. Did he? Used to? Why have you Say, stopped? Like, Ritu, your vibe and all that. Right? She Like for is. my She's just- కాంప్లిమెంట్ అని ఇచ్చేది లేదు. She's just. You're just I got undercover. stuck. She's an undercover one. మొన్న ఈ మధ్య సినిమా మొత్తం చూశారు, విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఎంజాయ్ చేస్తాను చూసినంతసేపు, వినేది నాకు ఎందుకు గుర్తుంటుంది ఇంకా. చూసినంతసేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు. ఒకవేళ చూసినంతసేపు ఎంజాయ్ చేయలేదు అనుకో, విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ మర్చిపోయావంటే సార్ మీకు నచ్చుద్దే నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. ఈవిడ డబ్బింగ్ చేసి మెసేజ్, హే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నాట్ డౌట్ ఉందా, ఏమంటే ఏంటంటే పాపం. I said the scenes have come out very good. హే ఇట్స్ యాక్చువల్లీ కమ్ అవుట్ వెరీ గుడ్ అంటే Hey, I didn't say. అది అంతకు ముందు బ్యాడ్ అనుకునేవాళ్ళ? No, not at all. Okay. అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి. అవును. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడే ఇట్ వాస్ ద ఫస్ట్ మా టైం. మొక్కలే చూడండి ఫుటేజ్ చూస్తారు. తినాద్ గారి గురించి మీరు తిన్న ఫుడ్లో ఆయన ఎలాంటి వాడు చెప్పండి. అన్నీ ఒకే ప్లేట్లో తింటే అదే ఆయన తింటాడు కూడా అలాగే. నిజార్ కాదు, ఇవన్నీ సింపుల్. ఈ వెజ్ ఫుడ్ అంతా తీసి అవతల పారేస్తే తిన్నారు.